హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బోరోసిల్కి సంబంధించిన 5 డిఫరెంట్ మోడల్స్ అనమాట. ఈ వాటర్ బాటిల్స్ని చూపిస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ నేను కవర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి టాప్లో. ఇది 1 ఇయర్ వారంటీని మనం దీని నుంచి తీసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ మోడల్కి పైన అయితే క్యూఆర్ కోడ్ లేదు. పైన కానీ ఎక్కడ కానీ వాటర్ బాటిల్లో క్యూఆర్ కోడ్ అనేది ప్రొవైడ్ చేయలేదన్నమాట. అదొక్కటి. బట్ మనము 1 ఇయర్ వారంటీ అయితే ఈ వాటర్ బాటిల్కి కూడా ఉంది. ఇది ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలనేది నాకైతే కరెక్ట్‌గా తెలీదు. నేను కూడా ట్రై చేశాను. కాల్ చేశాను, నంబర్ అంతా అస్సలు ఏం కుదరలేదు. బట్ మీరు పర్చేస్ చేసేటప్పుడు ఒకసారి ట్రై చేయండి. వాళ్ళని అడగండి. దీని మటుకు ఎలా మనము వారంటీ కవర్ చేయగలం అన్నది. సో ఫస్ట్ పాయింట్, నాకు ఈ వాటర్ బాటిల్ వేరే వాటర్ బాటిల్‌తో స్టెయిన్‌లెస్ స్టీల్‌తో కంపేర్ చేస్తే మీరు షాప్‌కి వెళ్ళినా గానీ దీని యొక్క వెయిట్, ఈ బాటిల్ యొక్క వెయిట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది మిగతా అన్ని బాటిల్స్‌తో. ఇట్లాంటి వాటితో అంటే మనకి ఇలా ఏదైతే 24 అవర్స్ కోల్డ్ అండ్ హాట్‌ని స్టోర్ అంటే మనకు అలానే ఉంచుతాయో అలాంటి వాటర్ బాటిల్స్, ప్లస్ SS304 రస్ట్ ప్రూఫ్ ప్లస్ స్టెయిన్‌లెస్ స్టీల్‌కి సంబంధించిన ఇలాంటి వాటర్ బాటిల్స్ ఏదైతే ఉంటాయో వాటితో వీటిని కంపేర్ చేస్తే వీటి యొక్క వెయిట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది బయట లోపల పక్క మీకు స్టెయిన్‌లెస్ స్టీల్ కోటింగ్ ఉంటుందండి. ఓకేనా? SS304 ఉంటుంది. బట్ ఏం జరుగుతుందంటే మధ్యలో, అంటే ఈ 2 లేయర్స్ మధ్యలో, ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ మధ్యలో కాపర్ కోటింగ్ కూడా ఇయడం జరుగుతుందనమాట. దీనివల్ల మనకు దీని యొక్క డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి కోల్డ్ అండ్ హాట్‌ని బాగా ఇది మెయింటైన్ చేస్తుందనమాట. సో నాకు అది మెయిన్ హైలైట్ అనిపించింది. ఇట్లా కోటింగ్ ఉండేది. సో ఇక్కడ ఉండే అన్ని బాటిల్స్ కూడా ఈ విధంగానే కోటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా అన్ని వాటర్ బాటిల్స్ ఎలా ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తాను క్వాలిటీ ప్రకారంగా. సో ఫస్ట్ ఈ వాటర్ బాటిల్ చూపిస్తాను. ఇక్కడ ఈ నేమ్ అనేది మీకు ఈజీగా పోతుందనమాట. ఇది ఓకే, ఇది పెద్ద విషయం కాదు. బట్ నేనేం చెప్తున్నా అంటే పర్చేస్ చేసేటప్పుడు ఇట్లా ఫుల్గా మోల్డ్ అయిన దాన్ని పర్చేస్ చేయండి బాటమ్ సైడ్. దీనివల్ల ఏంటంటే బాటిల్ ఎప్పుడైనా కింద పడినా కానీ బ్రేక్ కాదు, మీకు ఏం కాదు, నొక్కుపోవడం కానీ ఇట్లాంటి తక్కువ ఉంటాయి అనమాట. ప్లస్ ద లైఫ్ కూడా చాలా ఎక్కువ కాలం వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా వాటర్ బాటిల్ పర్చేస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మన చెవు దగ్గర, అంటే ఈ పోర్షన్ ఏదైతే ఉందో చెవు దగ్గర పెట్టుకోండి. దీనిలో నుంచి హ్యాలో సౌండ్ వస్తుంది, ఒక సౌండ్ వస్తుంది. నేను ఒకసారి మైక్ దగ్గర పెడతాను, చూపిస్తాను. సో మీకు ఒకవేళ సౌండ్ వినిపించింటే ఓకే, వినిపించకపోతే ఓకే, సారీ. బట్ హ్యాలో సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తుంది అంటే ఇది ఎక్కడ కూడా లీక్ కాలేదు. ఎయిర్ అనేది దీంట్లో ఫ్లో అవుతుంది. సో ఆ ఫ్లో అన్నది మీకు వినిపిస్తూ ఉంటుంది. అదే అనమాట. అంతే. బయటికి లీకేజ్ అయితే, అంటే లీక్ అయితే లేదు అని ప్రూవ్ చేసుకోవచ్చు మీరు పర్చేస్ చేసేటప్పుడు. సో క్వాలిటీ ప్రకారంగా అయితే చాలా బాగుందనమాట. లోపల ప్రతి దాంట్లో కూడా SS305 అనేది మీకు రాసింటారనమాట ఆ విధంగా. సో నాకైతే బాగా నచ్చింది. ఇదైతే పర్టికులర్ బాగా నచ్చింది. ఎందుకంటే ఇంక దీంట్లో కలర్ పోయేదేం లేదు, ఏం లేదు కాబట్టి ఇది బాగుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీరు కావాలంటే పర్చేస్ చేయాలనుకుంటే అక్కడి నుంచి పర్చేస్ చేయండి. ఇదైతే కలర్ బాగుంది. మ్యాట్ ఫినిషింగ్ అయితే కాదు. మ్యాట్ ఫినిషింగ్ ఇక్కడ ఉండేది మ్యాట్ ఫినిషింగ్. ఇది పూర్తిగా స్మూత్ ఫినిషింగ్ కూడా కాదు. బట్ ఈ మోడల్ కలర్ బాగుంది. అట్లా స్మూత్గా ఉంటుంది అంతే. మ్యాట్ కాదు, హెవీ స్మూత్ కాదు, బట్ ఒక కలర్ అనమాట. బాగుంది. ఇది కూడా చాలా బాగుందనమాట. ఇక్కడ వీళ్ళు డిజైన్ కానీ, ఇక్కడ మీకు హుక్ ఇయడం కానీ, ఇది రబ్బర్తో తయారు చేశానఅనమాట. ఇది అంత డ్యూరబిలిటీ కాదు, బట్ ఓకే, ఫైన్. మీకు ఏది లేదన్న దానికి ఒకటి ఇచ్చారనుకోండి అంతే. సో ఇది కూడా బాగుంది. దీంట్లో కూడా మీకు ప్రొవైడ్ చేసింటారు నేమ్ అనేది. సో ఒకసారి ఇక్కడ కూడా మీకు ఆ నాబ్ ఏదైతే ఉందో కింద, సో దాని మీద రాయడం జరిగింది. సో అందువల్ల కనపడడం లేదు మీకు. SS305 అనేది అక్కడ రాశారు. బట్ మీకు ఓకే కనిపించకపోవచ్చు. నాకు కూడా నాకైతే కనిపిస్తుంది. ఓకే, ఇది కూడా సీల్డ్ అనమాట కంప్లీట్గా. ప్రతి ఒక్క వాటర్ బాటిల్ అండి కోల్డ్ అండ్ హాట్ని రెసిస్ట్ చేస్తుంది. నియర్లీ 18 to 20 అవర్స్. కొన్ని అయితే 24 to 24 అవర్స్ ఉన్నాయి. సో ఇదైతే 24/24 అన్నది మీకు వాటర్ హాట్ అండ్ కోల్డ్ని రెండింటిని రెసిస్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కటి చేస్తాయండి. బట్ అన్నీ కూడా 18 అవర్స్ దాకా చేసి, 18 అవర్స్ మోర్ దాన్ సఫిషియెంట్ అనమాట. సో నేనైతే టెస్ట్ చేశాను. నేను టెస్ట్ చేసిన బాటిల్ అయితే ఇది. సో ఇది కూడా అంతే. 18 అవర్స్ ఉంటుంది కోల్డ్, 18 అవర్స్ హాట్ ఉంటుంది. నేను హాట్ వాటర్ ఇందులో పెట్టేసి 6 అవర్స్ అనమాట. నేను బాగా హాట్గా ఉండేటి మటుకు పెట్టలేదు. కాకపోతే నేనేం చేశానంటే ఒక మైల్డ్గా ఉండే హాట్ వాటర్ని ఇందులో పెట్టి క్లోజ్ చేశాను. 6 అవర్స్ తర్వాత కూడా నేను ఎప్పుడైతే ఇందులో వాటర్ వేశానో
ఎంత హీట్ అయితే ఉన్నాయో 6 అవర్స్ తర్వాత కూడా సేమ్ టు సేమ్ డిక్టో ఇంత కూడా మనకు తక్కువ ఎక్కువ కాకుండా ఉన్నాయన్నమాట. నాకు అది అక్కడ చాలా బాగా అనిపించింది. అందుకే నేను ఇంకా అన్ని బోరోసిల్ సంబంధించినటివే కొనడం జరిగిందనమాట. సో ఈ వాటర్ బాటిల్ ఇదైతే చాలా స్మూత్గా ఉంటుంది. ఈ లేయర్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఇక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు. మీకు హుక్ ఉంటుంది. ఇక్కడ కూడా సీలింగ్ ఇచ్చారు. ప్రతి దానికి సీలింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారనమాట. సో రబ్బర్ సీలింగ్స్. ఇది కూడా లోపల సైడ్ మీకు ఇలా ఉంటుంది. ప్రతి ఒక్కటి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. బయట లోపల బట్ మధ్యలో మటుకు కాపర్ కోటింగ్ అయితే 100% ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు ఈ విధంగా. సో ఓకే, ఇలా యూజ్ చేయొచ్చు. దీన్ని క్లోజ్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇది రాదు. ఇక్కడైతే ఇది బాగా ఇచ్చాడు. ఈ హుక్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా ప్లాస్టిక్ అయితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా ఇది లాస్ట్లో చెప్తాను. సో ఇది మ్యాట్ ఫినిష్. ఇది కూడా చాలా బాగుందన్నమాట. ప్రతి ఒక్కటి బాగానే ఉందండి. ఇక్కడ బాగాలేదని చెప్పేదానికి లేదని మాటికి ఆ మాట యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇది కూడా సీల్ బాగుంది. తర్వాత దీని యొక్క బిల్డ్ క్వాలిటీ బాగుంది. నాకు ఇది కొద్దిగా దీని యొక్క గేజ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే కంపేర్ టు అన్నీ చూస్తే ఇది కొద్దిగా ఫస్ట్ పొజిషన్లో పెడతాను. ఎందుకంటే దీనికి కొద్దిగా గేజ్ అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ బాటిల్ కానీ ఇది కానీ మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా ఇట్లా మనం ప్రెస్ చేసినా కానీ ఏం కాదనమాట. ప్రతి ఒక్కటి ఇక్కడ హుక్ కూడా ఇచ్చారు. ఇది బాగుంది. నాకైతే ఈ క్వాలిటీ కూడా బాగా నచ్చింది. దీనికి సంబంధించింది అయితే ఏది కూడా మీరు ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేస్తే కూడా ఏం కాదనమాట. అదొక్కటి. సో నెక్స్ట్ ఇదైతే నంబర్ 1. అంటే నంబర్ 1 చెప్తా అంటే నా క్వాలిటీ ప్రకారంగా చూడ్డానికి అంటే ఈ డిజైన్ మటుకే చెప్తున్నాను, ఇంకేం లేదు. అంటే చాలా బాగా అనిపించింది. ఇది మనకు మార్బుల్ కలర్లో వస్తుంది. సో చూడ్డానికి చాలా బాగుంది. ఇది కూడా అంటే కానీ ఇది బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అన్నిట్లో కంపేర్ చేస్తే చూడ్డానికైతే నాకు ఇది చాలా బాగా నచ్చింది. ప్లస్ ఇది ఈజీ టు యూస్ ప్లస్ ఈజీ టు క్లీన్. ప్రతి ఒక్కటి కూడా అంతే అండి. నేను పర్చేస్ చేసిన అన్నీ కూడా ఈజీ టు క్లీన్ ఉండేటి మటుకే పర్చేస్ చేశాను. మీరు కింద కూడా చూడొచ్చు. ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా నేమ్ గట ఈ నేమ్ ఎప్పుడు పోదు. ప్లస్ ఇది కూడా ఎక్కువ గీతలు ఏం పడదు. మీకు చాలా బాగుంటుంది. సో గీతలు ఏమైనా పడతాయంటే కనుక ఈ మ్యాట్ ఫినిషింగ్లో పడదు, ఇంకా దీంట్లో పడదు. దీంట్లో మేబీ ఛాన్స్ ఉంటే గీతలు పడతాయి, లేకపోతే లేదు. బట్ ఇది మనం యూస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో అది టైం బట్టి మనకు తెలుస్తుంది గీతలు పడతాయా లేదా అనేది. దీని మీద కూడా చెప్పలేం. బట్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూడా గీతలు కొత్తది కాబట్టి ఏం చెప్పలేం. బట్ ప్రతి ఒక్కటి ఏదో ఒకటి అవుతుందండి. ఈ 3 మటుకు ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. చూడ్డానికి తెలిసిపోతుంది. ఇది వాడినా కానీ మీకు గీతలు అనేది తక్కువ పడతాయి. ఈ 3 పర్టికులర్గా. సో ఇదైతే నేను చెప్పలేను. బట్ ఓకే, మన ఇంట్లో వాడేటట్టయితే మటుకు అసలుకి ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. ఈజీగా కొనుక్కోవచ్చు. ప్రతి ఒక్కటి అన్నీ కూడా టాప్ నాచ్ ఉన్నాయి. క్వాలిటీ కావచ్చు, వీటి యొక్క బిహేవియర్ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా అంతే. ప్రతి ఒక్కటి కూడా మీకు సింగిల్ మోల్డింగ్ ఉంది. సో నాకు అది బాగా నచ్చింది. ఇది కూడా అంతే సింగిల్ మోల్డింగ్ వస్తుంది. ఇది కూడా అంతే సింగిల్ మోల్డింగ్ వస్తుంది. ఇదే మెయిన్ అనమాట నేను చెప్పేది. ప్రతి బాటిల్ కూడా ఇదే మెయిన్. ఇది పర్చేస్ చేసేటప్పుడు చూసి పర్చేస్ చేసుకోండి. దీనివల్ల మీకు లైఫ్ అనేది బాగుంటుంది. కింద పడినా కానీ డ్యామేజ్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అన్ని లింక్స్ అయితే కింద నేను ప్రొవైడ్ చేశాను. మీరు ఒకరు పర్చేస్ చేసేటట్టయితే ఈ ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. సో లింక్స్ నుంచి పర్చేస్ చేసుకోండి. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండింటిని నేను యాడ్ చేస్తాను. మింత్రాలో కూడా ఉన్నాయనుకుంటా. సో మింత్రాలో కూడా ప్లస్ నేను బోరోసిల్ది కూడా చూస్తాను. ఒకవేళ అక్కడ కూడా దొరికితే ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఇంకో చిన్న పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే కన్నా ఇది నేను ముందుగా పర్చేస్ చేశాను అనమాట. ఇవన్నీ ఒకే రోజు పర్చేస్ చేశాను. ఈరోజు పర్చేస్ చేశాను. ఈరోజే నేను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నాను. వర్క్ అయింది. అన్నీ కూడా 1 year వారంటీ అనేది యాడ్ అయిపోయింది అనమాట. బట్ ఇది నేను పర్చేస్ చేసింది కొన్ని రోజుల తర్వాత, అంటే దగ్గర 2-3 days అయిపోయిన తర్వాత నేను దీన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నాకు ఇదైతే 1 year వారంటీ అనేది చూపించడం లేదు. అంటే యాడ్ కావడం లేదు. అదొక్కటే మీరు పర్చేస్ చేస్తే ఏం చేస్తారంటే ఆ రోజే వీటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకునేసి దీని వారంటీ అనేది మీరు తెచ్చుకోండి. అదొక్క చిన్న పాయింట్ నేను యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు యాడ్ చేసేసాను. అది కూడా మీకు లాస్ట్ వీడియోలో ఇప్పుడు మీరు వింటారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.